విజయానికి కారకులైన రాయచోటి నియోజకవర్గ ప్రజలకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అలాగే శ్రేయోభిలాషులకు, మిత్రులకు, ఇక్కడున్న పత్రికా మిత్రులకు, పోలీస్ సోదరులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నా విజయంలో పాల్పంచుకున్న సోదరి సోదరుమణులకు, రాయచోటి ప్రజలకు పాదాభివందనాలు తెలియజేసుకుంటూ మీ ముందరకు వచ్చాను. నేను ముఖ్యంగా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి జాగీర్గా చెప్పుకుంటే ఈ రాయచోటిలో చరిత్ర సృష్టించారు. అది కేవలం రాంప్రసాద్ రెడ్డి వల్లే కాలేదు. ఇక్కడున్న ప్రజలైతేనేం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైతేనేం ప్రతి ఒక్కరూ నన్ను ముందుండి నడిపించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు నా మీద పెట్టిన గౌరవాన్ని 85 రోజుల్లోనే నాకు గెలుపు వాటలు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ విజయంలో ముఖ్య కారకులైన ఉద్యోగస్తులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అరాచక పాలనకు నాంది పలికే విధంగా మొట్టమొదటి అడుగు వేసింది ఎవరంటే ఉద్యోగస్తులు. ఎందుకంటే ఎన్నో ప్రభుత్వాలు వచ్చి పోతూ ఉంటాయి. ఎప్పుడూ లేని విధంగా 5 సంవత్సరాలు రాసి రంపాన పెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. కాబట్టి తప్పకుండా వాళ్ళు చేసిన మేలు నేను ఎప్పటికీ మర్చిపోను. తప్పకుండా అసెంబ్లీలో మొట్టమొదటిగా ఉద్యోగస్తుల విషయాలు, వాళ్ళకి రావాల్సిన టీఏలు అయితేనేం, డిఏలు అయితే హెచ్ఆర్సీ విషయంలో పోరాడేదానికి నేను ముందుంటానని తెలియజేసుకుంటూ, అలాగే మా రాయచోటి ప్రజలకు మరొక్కసారి ధన్యవాదాలు, పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీ అభ్యున్నతికి, తెలుగుదేశం పార్టీ పురోభివృద్ధికి తప్పకుండా పనిచేస్తా. రాబోయే 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ రాయచోటిలో బలంగా ఉండే విధంగా నేను కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు.